హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బాగా ఎండలో కూర్చున్నాను. పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాను. మనకి మొన్న రీసెంట్గా శ్రీకాంత్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడు. చిన్న ఏదో సర్టిఫికేట్ల వర్క్ ఉందని చెప్పేసి ఇప్పుడు డిఎస్సి వదిలేరు కదా, దానికి అప్లై చేసుకుందామని చెప్పేసి ఆ పని మీద అయితే వచ్చాడు. వాడు పని మీద వచ్చి నాకు పని పెడుతున్నాడు. ఏంటంటే బ్యాగ్లో ఇదిగో మన అపాచీ ఉంది కదా, మొత్తం ఓడిబిక్కి పెట్టాను. ఎందుకంటే మనోడు కొంచెం ఒంగోలు వెళ్ళాలా, ఒంగోలు ఎంతమంది చదువుకున్నాడు, ఆ సర్టిఫికేట్ల కోసం అని చెప్పి వెళ్ళాలంటే నా బైక్ ఇచ్చాను. నేను వెనకాల కనిపిస్తుంది కదా షైను, మా నాన్న బైకు. అది నేను మార్నింగ్ 5 o'clockకి డ్యూటీకి వేసుకెళ్ళాను. నా బైకు ఇంటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. అన్నీ అనుకోవటాలే, ఏం అనుకున్నది జరగదు మన లైఫ్లో. అప్పుడే మా నాన్న ఫోన్ చేసి ఇలా శ్రీకాంత్ బండి తీసుకెళ్ళాడంట. ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకొని ట్యాంక్ తాళం తీసి తాళం వేస్తుంటే పెట్రోల్ తాళం అయితే ఇరిగిపోయింది కదా. మనోడు ఏం చేశాడు, బైక్ ఎక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ బైక్ని తాళం కోపియాలా లేకపోతే కొత్త లాక్ సెట్ వేపియాలన్నా కూడా బైక్ స్టార్ట్ కావాలి. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేను బండి స్టార్ట్ చేశాను. ఈలోపు కొంతమంది ఇలా నాలాగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు, నైట్ టైంలో ఉంటారు అనుకొని ఏం లేదండి, ఒక స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ ఉన్నా చాలు మన బైక్ స్టార్ట్ అయిపోద్ది. అది ఎలాగంటే మీకు హెచ్ఎఫ్ డీలక్స్, స్పెండర్, ప్యాషన్ ప్రో ఇవైతే ప్లగ్ బీకి వేస్తే బండి స్టార్ట్ అవుతాయి. కానీ ఇవి ఎలక్ట్రికల్ బండ్లు అలా స్టార్ట్ కావు. ఇవి స్టార్ట్ కావాలంటే ఒక ప్రాసెస్ ఉంది. మీకు గనక ఎప్పుడైనా మంచి కోసమే చెప్తున్నాను. ఓకే, ఈ వెహికల్ స్టార్ట్ చేయడం తెలిసిన వాళ్ళకు కూడా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడొద్దు. ఓన్లీ బైక్ కీస్ పోతే అండ్ కీస్ పోయినా తాళాలు ఇరిగిపోయినా వాళ్ళకి బండి ఇంటికి చేరాలి అనుకున్నప్పుడు మనం బైక్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు చూపిద్దామని చెప్పి గుర్తొచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీకు ఇప్పుడు చూపిస్తా ఎక్కడ ఎలా ఏం చేయాలి. శ్రీకాంత్ ఇంకా రాలేదు, ఒంగోలు వెళ్ళాడు. శ్రీకాంత్ ఫోన్ చేసి వస్తున్నాడంట. శ్రీకాంత్ వచ్చేలోపు బండి అయితే స్టార్ట్ అయింది కదా, మళ్ళీ మీకోసం ఒకసారి చూపిస్తాను మొత్తం ఎక్కడ ఎలా ఏం చేయాలి అనేది. మనకు ఆ బండ్లకైతే ప్లగ్ బీకేస్తే బండి స్టార్ట్ అవుతుంది, కానీ వీటికి ప్లగ్ బీకేస్తే బండి స్టార్ట్ అవ్వదు. ప్రాసెస్ ఉంది, అది చెప్తాను. తెలియని వాళ్ళు ఉంటే చూసి తెలుసుకోండి. ఓకే, మనం బండి దగ్గరికి వెళ్దాం. సో గైస్, చూశారు కదా, బైక్ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లో పెట్టేసి వెళ్ళాడు. నేను ఈ బైక్ డ్యూటీకి వేసుకెళ్ళాను. వచ్చేసరికి ఈ విషయం తెలిసి బైక్ మీద వచ్చేసాను. నేను తెచ్చుకున్న టూల్ కిట్ ఒకటి వచ్చేసి స్క్రూ డ్రైవర్. ఆ బిట్ బాక్స్ ఏంటంటే ఉంది కాబట్టి తెచ్చుకున్నా. యాక్చువల్గా అయితే ఆ స్క్రూ డ్రైవర్తో అయితే వర్క్ అయిపోద్ది, అవసరం లేదు. మనకి ఇది వచ్చేసి బండికి కీ లేదు చూసుకోండి, కానీ డిస్ప్లే ఆన్లో ఉంది. మకాలం ఇరిగించాను కదా, అది ఇరిగిన మొక్క చూడండి, ఇదిగోండి ఇరిగిన తాళం, ఇరిగిన మొక్క అయితే ఉంది. మన కీ వచ్చేసి హాఫ్ కీ శ్రీకాంత్ దగ్గర. ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. ఆ రెండు తీసేసుకోవాలా. అది తీసేసుకున్నాక మనకి ఈ కింద సైడ్ స్క్రూ ఉంది కదా, బోల్ట్, అదే లూజ్ చేసుకోవాలి. ఈ సైడు ఆ సైడ్ రెండు సైడ్లు ఉంటుంది. లూజ్ చేసుకొని ఈ లాక్ సెట్ ఉంది కదా, ఈ లాక్ సెట్కి ఒక వైర్ వస్తుంది, అంటే ఇది ఇగ్నిషన్ కాయిల్. ఈ కేబుల్ ఎక్కడ టచ్ అయింది, ఆల్రెడీ ప్లగ్ పీకేసి ఉన్నాను, మీకు క్లారిటీగా చూపిస్తూ ఉండండి. మనకి ఈ ప్లగ్ ఉంది కదా, ఈ గొట్టం అనేదాన్ని ఫీమేల్ అంటారు. దీనికి ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఇదిగో ఎర్రగా ఉంది కదా, ఇది దీనికి ఒక సువ్వ కూర్చాను చూసారా,
పాత బండ్లు చిన్న వెహికల్స్కి అయితే ప్లగ్ వీకేస్తే బండి స్టార్ట్ అవుద్ది. వీటికి ఏంటంటే ఈ 2 హోల్స్లో ఒక సువ్వ, మన ఇంటికి బైనింగ్ వెళ్ళని వస్తాయి కదా, సువ్వ కానీ ఒక కేబుల్ వైర్ కానీ తీసుకొని బెండ్ చేసి ఈ రోట్లో గుచ్చేస్తే చాలు మనకు ఆన్ అయిపోద్ది. మీకు ఒకసారి తీసి చూపిస్తాను. ఇది చూడండి, డిస్ప్లేలో లైటింగ్ అయితే ఆగిపోయింది. మళ్ళీ మీకు పెట్టి చూపిస్తాను. ఏం లేదు, గుచ్చుకుంటుందని చెప్పేసి సేఫ్టీగా ఎత్తేటప్పుడు చూడండి మన డిస్ప్లే అయితే ఆన్ అయింది. ఇంతేనండి, సింపుల్. ఇంతకు మించి అయితే ఏం లేదు. దీంట్లో చేస్తే మనం ఎమర్జెన్సీగా దగ్గరలో ఎక్కడ ఉన్నా, కొంచెం దూరం ఉన్నా, మీ బండిలో ఫ్యూల్ ఉంటే మళ్ళీ పెట్రోల్ కొట్టించుకునే అవసరం లేకుండా మన బైక్ అయితే ఇంటికి వెళ్ళొద్ది. ఇప్పుడు ఈ పార్ట్ అంతా మనం సెట్ చేసేసుకొని శ్రీకాంత్ వచ్చిందాక వెయిట్ చేసి శ్రీకాంత్కి బైక్ ఇచ్చి మనం ఈ బైక్ తీసుకొని వెళ్దాం. ఓకే గైస్, ఇంకా దీనికి లాక్ సెట్ మార్చేది లేదా తాళం కోపించేది ఏమైనా వీడియో ఉంటే అది కూడా దీంట్లోనే పెట్టేస్తాను. ఓకే, ఈ బైక్ కూడా ఇలాగా జరిగితే ఈ వీడియోని మాత్రం కంపల్సరీ చూడాల్సింది. ఫుల్గా చూడండి, మధ్యలో ఆపకుండా చూడండి. ఎందుకంటే మీకు తెలియాలి కదా, ఈ BS6 వెహికల్స్ ఏ వెహికల్కి అయితే ప్లగ్ ఉంటుంది. ఆ ప్లగ్కి మనం సంచువ కానీ ఈడి వైర్ కానీ బైనింగ్ వైర్ కానీ స్లీవ్ తీసేసి, బైనింగ్ వైర్ కానీ స్లీవ్ ఉండదు, ఈడి వైర్ కంటే స్లీవ్ ఉంటుంది. ఆ స్లీవ్ 2 పక్కలు తీసేసి లోపల గుచ్చేసామంటే చాలు మన రన్నింగ్ అయిపోద్ది. అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నాడు. మన బైక్ అయితే మొత్తం సెట్ చేసుకున్నాము. తాళాలకు వచ్చే అతనికి అయితే ఫోన్ చేశాను, ఉన్నాడు రమ్మంటున్నాడు. కానీ ఇది ఎలా చేయాలో అనేది అర్థం కాలేదు. దాని లోపల ఓవరాల్గా అయితే మన బైక్ అయితే ఆన్ అయిపోయింది. డిఆర్ఎల్ కూడా వెలుగుతున్నాయి. ఓకే, అక్కడ తాళం కోపించి చూపిస్తాను మీకు. ఓకే గైస్, మనం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వచ్చాక తాళం కోపిద్దాం అనుకున్నాను. అతని ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ కూడా మాట్లాడాను. కానీ నాకు తర్వాత అనిపించింది, ఇప్పుడు ఇది హార్డ్ ఉంది కాబట్టి కొంచెం దాన్ని లిటిల్ బిట్ అలా షేక్ చేస్తే తిప్పితే ఫ్రీగా తిరుగుద్ది. అది ఎవరికన్నా ఇస్తాను, వాళ్ళకి తెలియకనే కదా ఇప్పుడు తాళం ఎరగొట్టింది అలా అని చెప్పి, సరే ఎందుకు కొత్త సెట్ వేయిద్దామని చెప్పి లాక్ సెట్ కొత్తది అయితే వేయించాను. చూడండి, ఇవి కూడా బైక్ కీస్. లాక్ సెట్ కొత్తది అండ్ 1950 రూపాయలు ఏమో పడింది లాక్ సెట్. ఈ లాక్ సెట్ అంటే మనకి ఇదిగోండి, ఈ గుబ్బ, ఈ కీ, ఫ్యూల్ ట్యాంక్ క్యాప్ అండ్ సీట్ లాక్, ఈ 3 అయితే వచ్చాయి. కానీ చాలా పనితనం, తక్కువ 2-3 గంటలు అయితే పట్టింది. తక్కువ ఎస్. దీనికి వేయాలంటే కింద స్క్రూలు ఉన్నాయి. ఈ లాక్ సెట్ చేయాలంటే కింద స్క్రూలు ఉన్నాయి. ఆ స్క్రూలు బాగా స్లిప్ అయిపోయి ఉన్నాయి, రాలేదు. దానికన్నా లేట్ అయింది. హ్యాండిల్ మొత్తం రిమూవ్ చేసేసాము, అప్పుడు ఈ లాక్ సెట్ వేసాము. ఇదంటే సింపుల్, దీని కింద ఎల్లంకీలు ఉంటాయి, ఎల్లంకీలు తీసేసి కొత్త ప్లేస్ చేసుకోవటమే. దీనికే ఈజీగా 1.5 hour పట్టింది. 2 hours పట్టింది ఈ ఒక్కదానికే. సీట్ తీసేసి, ప్యానల్ తీసేసి, లోపల స్క్రూలు ఉన్నట్లు చాలా ఉన్నాయి, అన్నీ తీసేసి అప్పుడు ఈ లాక్ అనేది ఫిట్ అయింది. చాలా టైం అయితే పెట్టింది. కానీ ఇవాళ మొత్తం మీద 3000 అయిపోయాయి బండికి. ఈరోజే శాలరీ పడింది, శాలరీలోనే 3000 అవుట్. ఓకే గైజ్, మనకి మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్, మీరు ఈ వీడియో తెలుసుకోవాల్సిన ఈ లాక్ సెట్ మార్చలేదని ఇది కాదు. మన కీ పోతే లేకపోతే కీ ఇరిగిపోతే ఎలా మీరు మీ వెహికల్ని స్టార్ట్ చేసుకోవాలో అని చెప్పి చూపించడానికి ఈ వీడియో తీశాను. సింపుల్గా HF డీలక్స్, గ్లామర్, ప్యాషన్ ప్రో, స్ప్లెండర్ ఇలాంటివి అయితే
ప్లగ్ వీకేస్తే స్టార్ట్ అవుతాయి. కానీ టీవీఎస్ వెహికల్, బజాజ్ వెహికల్ నీకు ఓన్లీ ప్లగ్ వీకేస్తే స్టార్ట్ కావు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ప్లగ్లో ఒక చిన్న వైర్ ముక్క తీసుకొని రెండు పక్కల ఇలా గుచ్చాము, అప్పుడు బండి మొత్తం ఆటోమేటిక్గా ఇగ్నిషన్ మొత్తం ఆల్ ఓవర్ సిస్టమ్ అంతా వర్క్ అవుద్ది వితౌట్ కీస్. ఓకేనా, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఉపయోగపడుద్ది అని చెప్పి ఈ వీడియో అయితే తీసాను. దీని గురించి తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. ఓకే గైస్, మన వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం చిన్నగా కొట్టండి. రిపేర్ చేయించలేకపోతున్నా, గంటనే పగిలిపోతుంది. ఓకే గైస్, బాయ్ బాయ్, గుడ్ నైట్.